హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్షీ కేక్స్ హోమ్మేడ్. ఈరోజు వీడియోలో వెనిలా పేస్ట్రీ కేక్ని మీతో షేర్ చేస్తున్నాను. వెనిలా పేస్ట్రీ కేక్కి బేస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పేస్ట్రీ కేక్కి లేయర్స్ని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఐసింగ్ ఎలా చేయాలి, విప్పింగ్ క్రీమ్ ఎంత యూస్ చేయాలి, ఇంకా సింపుల్ డెకరేషన్ ఎలా చేయాలని ఇవన్నీ డీటెయిల్గా చెప్తున్నాను. బిగినర్స్కి చాలా హెల్ప్ అయ్యే టిప్స్ కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాఫ్ కేజీ పేస్ట్రీ కేక్కి బేస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే దీనికోసం కేక్ టిన్ని అరేంజ్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ నేను ఇంట్లో ఉండే లంచ్ బాక్స్నే కేక్ టిన్గా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టిన్కి ఆయిల్ని అప్లై చేసి తర్వాత బటర్ పేపర్తో లైనింగ్ చేసుకోండి. దీని వలన కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అయిన హాఫ్ కప్ మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా జల్లించుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఖచ్చితంగా జల్లించుకోవాలి. అప్పుడే బ్యాటర్ కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ లమ్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవ్వవు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకోండి. ఎగ్స్ కానీ ఏ డ్రై ఇంగ్రీడియంట్స్ అయినా కానీ ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఒకవేళ మీరు ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెడితే 2 అవర్స్ ముందే తీసి బయట పెట్టండి. ఈ ఎగ్స్ని 2 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ కేక్ ఇంత ఫ్లఫీగా రాదన్నమాట. సో ఇలా బాగా ఫ్లఫీగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ దాకా పౌడర్డ్ షుగర్ని వేసుకోండి. షుగర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా బ్యాచ్ వైజ్గా వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ మిక్చర్ అనేది ఇలా ఎల్లో నుంచి హాఫ్ వైట్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, అలాగే 1/4 కప్లో హాఫ్ అంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది ఎగ్ మిక్చర్లోకి బాగా కలిసేలా ఇంకోసారి బీట్ చేసుకోండి. ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బీట్ చేసుకుంటేనే స్పాంజ్ కలర్ అనేది కరెక్ట్గా వస్తుందండి, లేదు అంటే బ్రౌనిష్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని బ్యాచ్ వైజ్గా వేసుకోండి. మనం ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత బీటర్ని అసలు యూస్ చేయకూడదండి. ఇలా స్పాచులా లేదా విస్కర్తో వన్ డైరెక్షన్లో అయినా లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా మిక్స్ చేసుకోండి. చూడండి, డ్రై ఇంగ్రీడియంట్స్ని బ్యాచ్ వైజ్గా వేసుకొని కలుపుకున్నందుకు బ్యాటర్లో ఎక్కడ కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్ రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి వేసుకోండి. ఇక్కడ హాఫ్ కేజీకి నేను 5 to 6 ఇంచ్ దాకా కేక్ టిన్ని యూస్ చేస్తున్నాను. బ్యాటర్ని కేక్ టిన్లోకి వేసుకున్న తర్వాత టిన్ని 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ని పెట్టి కేక్ టిన్ అయితే పెట్టండి. ఈ హాఫ్ కేజీ కేక్ని మనం ఒక 30 to 35 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. అదే మీరు ఓవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే 30 మినిట్స్ పాటు 170 డిగ్రీ దగ్గర బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిక్ లేదా నైఫ్తో చెక్ చేయండి. ఒకవేళ ఇంకా కొంచెం తడిగా అనిపిస్తే ఇంకో 10 మినిట్స్ బేక్ చేసుకోండి. చూడండి కేక్ ఎంత బాగా బేక్ అయిందో. ఇలా బేక్ అయిన కేక్ని వేడిగా ఉన్నప్పుడు అస్సలు డిమోల్డ్ చేయకండి, పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ పూర్తిగా చల్లారాక ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకొని డిమోల్డ్ చేసుకోండి. బటర్ పేపర్ వేసాం కాబట్టి కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూడండి కేక్ ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో. ఇది హాఫ్ కేజీ పేస్ట్రీకి పర్ఫెక్ట్ బేస్ రెసిపీ అన్నమాట. ఓవెన్లోనే స్పాంజీగా వస్తుంది, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అని ఏం లేదండి. చూడండి స్టవ్ మీద కూడా ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో. కేక్ పైన సర్ఫేస్ అనేది ఇలా డ్రైగా ఉండాలన్నమాట. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో మన స్పాంజ్ అయితే రెడీ అయింది కదండి. తర్వాత థ్రెడ్ని యూస్ చేస్తూ 3 లేయర్స్గా కట్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ ఇలా నైఫ్తో 3 లేయర్స్గా మార్క్ చేసుకోండి. ఇలా మనం మార్క్ చేసుకున్న దగ్గర కేక్ చుట్టూ థ్రెడ్ని పెట్టి గట్టిగా లాగితే ఫస్ట్ లేయర్ అనేది కట్ అవుతుంది. చూడండి థ్రెడ్ని యూస్ చేసి కట్ చేయడం వలన లేయర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా ఇలా మార్క్ చేసుకున్న దగ్గర థ్రెడ్ని పెట్టి థ్రెడ్ని అంతా ఒకే దగ్గరికి చేర్చుకొని లాగేస్తే సెకండ్ లేయర్ కూడా కట్ అవుతుంది. ఇలా థ్రెడ్ని యూస్ చేసి కట్ చేయడం వలన కేక్ అనేది పర్ఫెక్ట్ లేయర్స్లో కట్ అవుతుంది. మనం కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకుంటేనే కేక్ హైట్ అనేది బాగా వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు కేక్ డెకరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. హాఫ్ కేజీ కేక్కి 250 ml అంటే 1 కప్ దాకా విప్పింగ్ క్రీమ్ అనేది సరిపోతుందండి. క్రీమ్ని బాగా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి.
విప్పింగ్ క్రీమ్ని ఎంతసేపు బీట్ చేసుకోవాలి, ఎలా బీట్ చేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ నేను చాక్లెట్ పేస్ట్రీ కేక్ వీడియోలో చెప్పాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. కేక్ డెకరేషన్ స్టార్ట్ చేసే ముందు టర్న్ టేబుల్ లేదా కేక్ బోర్డ్కి క్రీమ్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. లేదు అంటే కేక్ అనేది జరిగిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కేక్ ఫస్ట్ లేయర్ పెట్టి షుగర్ సిరప్తో సోక్ చేసుకోండి. తర్వాత 1 స్పాచులా వరకు విప్పింగ్ క్రీమ్ని వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. వెనిలా కేక్కి మనం ఫిల్లింగ్ అయితే వైట్ చాకో చిప్స్, వైట్ చాక్లెట్ లేదా వైట్ గనాచ్ లేదా మిల్క్ మేడ్ని అయితే వేసుకుంటాం అన్నమాట. తర్వాత కేక్ సెకండ్ లేయర్ని మనం స్పాంజ్ది టాప్ లేయర్ని పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కేక్ అనేది డోమ్ షేప్లో రాకుండా షార్ప్ ఎడ్జెస్గా వస్తుంది. ఇదొక టిప్ అన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడే కేక్ ఎడ్జెస్ అనేది బాగా షార్ప్గా వస్తాయి. సెకండ్ లేయర్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకొని 2 స్పాచులా విప్పింగ్ క్రీమ్ని వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ని పై సర్ఫేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్కి వచ్చిన క్రీమ్తో క్రమ్ కోట్ని చేసుకోండి. తర్వాత మళ్ళీ వైట్ చాకో చిప్స్ని ఫిల్ చేసుకొని కేక్ది సెకండ్ లేయర్ని మనం టాప్ లేయర్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు టాప్ లేయర్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకొని కొంచెం ఎక్కువ క్రీమే వేసుకోండి. తర్వాత ప్యాలెట్ నైఫ్ టిప్తో పై లేయర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. టాప్ లేయర్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి వచ్చిన ఎక్స్ట్రా క్రీమ్తో ప్యాలెట్ నైఫ్ని రైట్కి లెఫ్ట్కి జరుపుకుంటూ కేక్ లేయర్స్ అనేవి కనిపించకుండా ఇలా క్రమ్ కోట్ చేసుకోండి. క్రమ్ కోట్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ కూడా ఉండొచ్చు. క్రమ్ కోట్ అంటే ఏం లేదండి, కేక్ లేయర్స్ అనేవి అలాగే లోపల ఉన్న కేక్ అనేది కనిపించకుండా క్రీమ్తో కవర్ చేయాలి. దీన్నే క్రమ్ కోట్ అని అంటారు. ఇలా నీట్గా క్రమ్ కోట్ చేసుకుంటే కేక్ ఫినిషింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా కేక్ కనిపిస్తుంది అంటే అక్కడ క్రీమ్ని అప్లై చేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసుకోండి. ప్యాలెట్ నైఫ్తో ఫినిషింగ్ అంతా చేసుకున్న తర్వాత లాస్ట్లో స్క్రాపర్తో ఫినిషింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా సైడ్స్కి అంతా స్క్రాప్ చేసుకున్న తర్వాత పైన వచ్చే లేయర్ని ప్యాలెట్ నైఫ్తో ఇలా తీయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సైడ్స్కి స్క్రాప్ చేసుకున్న తర్వాత పైన వచ్చే లేయర్ని ప్యాలెట్ నైఫ్తో నీట్గా తీస్తేనే ఎడ్జెస్ అనేవి షార్ప్గా కనిపిస్తాయన్నమాట. ఇలా ఫినిషింగ్ అంతా అయిన తర్వాత టర్న్ టేబుల్ మీద ఉన్న క్రీమ్ని క్లీన్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో సెట్ అవ్వనివ్వండి. కేక్ ఒక 15 మినిట్స్ సెట్ అయిన తర్వాత మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోండి. ఇక్కడ నేను సింపుల్గా వైట్ అండ్ పింక్ రోజెట్స్ని వేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్లో జస్ట్ ఒక 2 డ్రాప్స్ పింక్ కలర్ వేసుకుంటే ఇలా లైట్ పింక్ కలర్ వస్తుందన్నమాట. కేక్ ఫినిషింగ్ కానీ ఇలా డిజైన్స్ వేసుకోవడం కానీ ఫస్ట్ టైంకి మనకి పర్ఫెక్ట్గా ఏం రావండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందన్నమాట. రోజెట్స్ వేసుకున్న తర్వాత ఇంకో హాఫ్ అయితే నేను చిన్న చిన్న రోజెట్స్ వేస్తున్నాను. అవి కూడా పింక్ అండ్ వైట్ కలర్లో. సమ్ టైమ్స్ మనకి కస్టమర్ అసలు ఎక్కువ క్రీమే యూజ్ చేయకండి అని అంటారు. అప్పుడు మనం చాలా సింపుల్ డిజైన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను కేక్ బార్డర్ని కూడా చాలా సింపుల్గా చిన్న చిన్న డాట్స్ పెట్టి స్పూన్తో డిజైన్ చేశాను అన్నమాట. దీనివలన ఎక్కువ క్రీమ్ అనేది యూజ్ అవ్వకుండా చాలా కొంచెం క్రీమ్లోనే మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్రీమ్ డాట్స్ పైన స్పూన్తో ఇలా పైకి లిఫ్ట్ చేస్తే డిజైన్ అనేది వస్తుందన్నమాట. తర్వాత నేను విప్పింగ్ క్రీమ్తో నేమ్ రాసి కొన్ని స్ప్రింకల్స్ని వేసాను అన్నమాట. లాస్ట్లో టాపర్ పెడితే మన కేక్ అయితే రెడీ అయింది. కేక్ డెకరేషన్ అంతా అయిన తర్వాత స్ప్రింకల్స్ని వేసుకోండి. అప్పుడు కేక్ లుక్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్ వెనిలా పేస్ట్రీ కేక్ రెడీ. సో మీరు కూడా ఇలాంటి పేస్ట్రీ కేక్స్ని, టీ టైమ్ కేక్స్ని అలాగే బ్రౌనీస్ని టేస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. అలాగే ఈ వెనిలా పేస్ట్రీ కేక్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బేకింగ్ అండ్ కేక్ రెసిపీస్ కోసం హన్షీ కేక్స్ హోమ్మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజుటి వీడియో. మళ్ళీ ఇంకో బేకింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.